మిత్రులారా, ఒక చిన్న విషయం మాట్లాడాలనిపించింది. అదేమిటంటే, ఈ మధ్య ఒక కథ గురించి విన్నాను. ఆ కథ మీద కిరణ్ ప్రభ అనేటటువంటి ఆయన తన టాక్ షోలో ఒక షో కూడా చేశారు. అదేమిటి అంటే కథ సోక్రటీస్ భార్య. ఆ కథ గురించి తర్వాత చెప్తా. మనం ప్రపంచంలో రెండు మాటలు వింటూ ఉంటాం. వాడి భార్య గయ్యాళి గంపర, అందుకనే వాడు సన్యాసుల్లో కలిసిపోయాడు, కాశీ యాత్ర అంటూ పోయాడు, లేదా విదేశీ యాత్ర అంటూ పోయాడని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. అంటే భార్య గయ్యాళి గంప అయితే భర్త వేదాంతిగా మారిపోతాడా, సన్యాసిగా మారిపోతాడా? లేదు, భర్త సంసారాన్ని పట్టించుకోకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా, తన వేదాంతాలు ఏవో ఒల్లించుకుంటూ, శిష్యుల్ని ఏవో పోగేసుకుంటూ దేశదిమ్మరిగా తిరిగితే నిజానికి పరిస్థితుల రీత్యా ఆ భార్య తనను తాను రాయిగా మార్చుకొని కుటుంబ పోషణ కోసం, బిడ్డల పోషణ కోసం సంసార భారాన్నంతా భుజాన్ని వేసుకొని గయ్యాళిగా మారిపోవాల్సినటువంటి అవసరం వస్తుందా? ఈ రెండూ కూడా జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. భార్య గయ్యాళి అయితే భర్త వేదాంతిగా మారిపోవడానికి అవకాశం ఉంది. అలాగే భర్త వేదాంతాలు చెప్పుకుంటూ తిరిగితే అది ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా, ప్రపంచానికి గొప్పవాడు కావచ్చు, ప్రపంచానికి దారి చూపించేటటువంటి వెలుగుదీపం కావచ్చు, కానీ భార్యకు మాత్రం చీకటే మిగులుతుంది. ఆమె భుజాల మీద చీకటిని, భారాన్ని వదిలి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ భార్య అలా మారిపోవడానికి నిజంగా పరిస్థితులను మనం అర్థం చేసుకోవచ్చు. ఆ భార్యని తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ ఒక కథ గురించి చెప్పాను కదా మీకు. సోక్రటీస్ భార్య అనే కథ రాసింది ఒక రచయిత్రి. ఎందుకంటే సోక్రటీసు గొప్ప మేధావి, గొప్ప తత్వవేత్త, ప్రపంచాన్ని కుదిపివేసినటువంటి తత్వవేత్త, ప్రపంచానికి ప్రశ్నించడం నేర్పినటువంటి తత్వవేత్త. ప్రశ్నించమని చెప్పినందుకే దేన్ని గుడ్డిగా నమ్మొద్దు, మీకు మీరు తెలుసుకోండి, సత్యం ఏదో తెలుసుకోండి, నిజమేదో తెలుసుకోండి, మన బుద్ధుడు చెప్పినట్టే ఆయన కూడా చెప్పబట్టే ఆయన్ని జైల్లో పెట్టారు ఆనాటి పాలకులు. ఆయనకి విషం ఇచ్చి చంపేశారు కేవలం ప్రశ్నించమని చెప్పినందుకు. గొప్ప క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందినటువంటి గ్రీకు తత్వవేత్త అన్నమాట. ప్రపంచంలో ఇప్పటికీ కూడా ఆయన మీద ఉన్నటువంటి పుస్తకాలు ఇక మన బుద్ధుడికి తప్పించి ఇంకెవరి మీద లేవేమో, అంత గొప్ప తత్వవేత్త. అయినప్పటికీ కూడా ఆయన విషయంలో ఆయన భార్య గయ్యాళి గంప అని, ఆయన ఒకసారి శిష్యులతో అరుగు మీద కూర్చొని సంభాషణ చేస్తూ ఉండగా ఇంట్లో నుంచి వేడివేడి నీళ్లు తీసుకొచ్చి ఆయన మీద గుమ్మరించేసిందని కోపంతో, ఇట్లాంటి కథలు చాలా ప్రచారంలో ఉన్నాయి. ఒకసారి ఆయన్ని ఒక యువకుడు వచ్చి, అయ్యా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నాకు మీరు ఒక ఆశీస్సు లేదా ఆశీస్సుతో కూడినటువంటి సలహా ఏమిటో చెప్పండి అంటే, ఏమీ లేదు నాయన, హాయిగా పెళ్లి చేసుకో, నీకు రూపవతి అనుకూలవతి అయిన భార్య దొరికితే నువ్వు అదృష్టవంతుడివి, లేదా గయ్యాళి భార్య దొరికిందనుకో వేదాంతి అవుతావు, ఏముందిలే, అదైనా మంచిదే ఇదైనా మంచిదే అని అంటాడనమాట. ఈ కథ ఒకటి చాలా బాగా ప్రాచుర్యంలో ఉందన్నమాట. అందుకని ఆనాడు ఆయన భార్య గయ్యాళి అని చెప్పేసి ఆయన్నే అందరూ కూడా ఎద్దేవా చేస్తుంటుంటే ఆయన భలే నవ్వుతూ సమాధానం చెప్పేవాడట. ఈ కథ కూడా ఉంది, నిజం కావచ్చు అబద్ధం కావచ్చు. అవునయ్యా, నా భార్య గయ్యాళే, అందుకనే నేను వేదాంతినయ్యాను, మంచిదే కదా, మంచి మంచి సూత్రాలు మీకు చెప్తున్నాను, మంచి మంచి నీతులు బోధిస్తున్నాను. ఆవిడ అలా అవ్వకపోతే ఆవిడ కొంగు చుట్టూ పట్టుకొని ఆవిడ చుట్టూ తిరుగుతూ అలాగే ఉండేవాడినేమో, అలా అవ్వబట్టే ఇలా అయ్యానేమో అని చెప్పేసి నవ్వుతూ సమాధానం చెప్పేవాడంట. అలాగే నువ్వు గుర్రపు స్వారీ నేర్చుకోవాలంటే ముందు గడుగ్గాయ లాంటి గుర్రం మీద నువ్వు స్వారీ చేయాలి. గయ్యాళి భార్య అయితే మంచిదే, నువ్వు గొప్ప వేదాంతివి, తత్వవేత్తవి అవుతావు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి దీన్ని తీసుకొని ఒక రచయిత్రి ఏం చేసిందంటే సోక్రటీస్ భార్య అనేటటువంటి కథ రాసింది. ఆ కథలో సోక్రటీసు ఒక అందవికారి, డొప్ప చెవులు, కళ్ళు బయటకు వచ్చినటువంటి రూపము, పొట్ట, అనాకారి స్వరూపము, ఆయన ఏం తప్పిడి ముక్కు, ఏం బాగుండడు. కానీ రూపవతి అయినటువంటి భార్యను చేసుకుంటాడు పెళ్ళి. కానీ ఆ భార్యను ఏనాడు పట్టించుకోడు, ఎప్పుడు కూడా సంసార బాధ్యతలు అస్సలు చూడడు. ఆమె పట్టాన ఆయన్ని వదిలేస్తే
ఆవిడని వదిలేస్తే ఆవిడ అట్లా గయ్యాళి గంపగా మారిపోయింది. కానీ ఆమె చాలా మంచిది, అందానికి తగినట్టు అనుకూలవతి గుణవతి అయినటువంటిది ఆమె గయ్యాళి గంపగా మారిపోవడానికి ఇదిగో ఈ కురూపి అయినటువంటి మెట్ట వేదాంతాలు వల్లిస్తూ రోజు కాలక్షేపం చేస్తూ ఇంటిని పట్టించుకోకుండా తిరుగుతున్నాడే ఈ సోక్రటీస్ వల్లే ఆ భార్య అలా గయ్యాళి అయిందని చెప్పి ఆమె ఒక ఫెమినిస్ట్ రచయిత్రి కాబట్టి ఆ ధోరణిలో కథ రాసింది. సోక్రటీస్ అంతటి మహాతత్వవేత్తను పట్టుకొని ఈ విధమైనటువంటి కల్పన మనకు నోటికి వచ్చినట్టుగా మన మనసుకు తోచినట్టుగా కల్పనలు చేయకూడదు. ఆ కథ చదివిన తర్వాత నాకు అనిపించింది. కానీ చేసింది ఆవిడ రాసింది. దాని మీద కిరణ్ ప్రభ ఒక టాక్ షో కూడా చేశాడు. ఆ కథని నేను అంత యాక్సెప్ట్ చేయను. కానీ ఇది మాత్రం మనం ఒకటి విషయం అయితే గమనించాలి. అది సోక్రటీస్ విషయంలో జరిగిందా లేదా అనేటటువంటిది కాదు, కానీ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. గయ్యాళి భార్య అయితే నిజంగా తప్పనిసరిగా ఏమిట్రా ఎదవ బతుకు అనుకొని ఇతను ఇల్లు వదిలి ఎక్కడికో పారిపోయేటటువంటి అవకాశం ఉంది. లేదా వేదాంతంలోనో తాత్వికతలోనో ఇంకెక్కడో సన్యాసంలోనో తన జీవితాన్ని అన్వేషించుకునేటటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మనం కాదనలేము. అలాగే ఇంటిని పట్టించుకోకుండా భార్య బిడ్డల్ని పట్టించుకోకుండా వాళ్ళ పట్టాన వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి తన మెట్ట వేదాంతాలు ఏవో ఒల్లించుకుంటూ సోమరిపోతులా తిరిగేటటువంటి భర్త ఉన్నప్పుడు భార్య తనను తాను రాటు తేల్చుకొని రాయిలా మారి తప్పనిసరిగా కుటుంబ పోషణార్థం బిడ్డల పోషణార్థం ఆ చీకటినంతా తన భుజాల మీద మోసి కుటుంబానికి వెలుగునివ్వడానికి భార్య గయ్యాళిగా మారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటు ఉంది అవకాశం, ఇటు ఉంది. గయ్యాళి భార్య కావచ్చు, అలాగే వేదాంతి భర్త కావచ్చు. అలాంటి ఈ వేదాంతి భర్త కావడానికి గయ్యాళి భార్య కారణం కావచ్చు, లేదా భార్య గయ్యాళి కావడానికి భర్త మెట్ట వేదాంతాలు కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ సోక్రటీస్ లాంటి మహా తాత్వికుడిని పట్టుకొని ఆయన జీవితాన్ని వక్రీకరించడం మాత్రం సరైనది కాదు. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.